హలో. ఏం జరిగింది అక్కడ? బాతు చనిపోయింది. అమ్మో, బాతు చనిపోయింది. అమ్మమ్మకి ఎలా చెప్పాలి? అమ్మమ్మకు చెప్తే అమ్మమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చిన్న బాబు గెస్ చేయలేకపోతున్నాడు. కొడతదేమో, తిడతదేమో, భోజనం పెట్టనంటదేమో, అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేస్తానంటదేమో, మా ఊరికి రావద్దంటదేమో. ఇన్ని ఆలోచనలతో బాబు ఏం చేశాడు? ఎలాగోలా తను చేసిన తప్పుని దాచిపెట్టాలి అనుకున్నాడు. తను చేసిన తప్పుని ఎవరికి చెప్పకూడదు అని అనుకుని డిసైడ్ అయిపోయాడు. పల్లెటూళ్ళలో ఈ దిబ్బలు అంటారు, మామూలుగా ఈ మట్టి కుప్పలు వేస్తూ ఉంటారు. సో అక్కడ బాబుకి అక్కడ ప్రక్కనే దిబ్బ కనపడింది. దాన్ని వెంటనే లూజ్గా ఉంటుంది అన్నమాట, సాయిల్ అంతా కూడా. దాన్ని డిగ్ చేసి వెంటనే దాంట్లో బాత్రూమ్ పెట్టేసి దాని మీద క్లోజ్ చేసేసాడు. అయిపోయింది. ఎంతో రిలాక్స్గా ఫీల్ అయిపోయాడు. అమ్మయ్య, నేను తప్పించుకున్నాను, నేనేం చేయలేదు, నాకు బాధ తెలియదు, అడిగినా కూడా తెలియదని చెప్పాలా అని డిసైడ్ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు. ఎంతో హ్యాపీగా తను చేసిన తప్పుని కప్పిపెట్టేసి కవర్ చేసేసి ఎంతో హ్యాపీగా వెనక్కి తిరగాడు బాబు. వెనక్కి తిరగగానే అక్కడ ఎవరు దొరికారు, ఎవరు కనపడ్డారంటే అక్క కనపడింది. మన ఇంట్లో పెద్దవాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చెప్తూ ఉంటాం. ఇది తీసుకొని రమ్మా, అక్కడ పెట్టమ్మా, నీళ్ళు ఇవ్వమ్మా, వాళ్ళు వచ్చారు వాళ్ళని చూడమ్మా, ఇవి తీయమ్మా అని చెప్తూ ఉంటాం. పెద్దది అక్క కదా, ఆటోమేటిక్గా అక్కకి పనులు చెప్తూ ఉండేవాళ్ళు. తమ్ముడు చిన్నవాడు కాబట్టి వాడిని అతిగా ప్రేమించేవాళ్ళు, వాడికి ఎటువంటి పని కూడా చెప్పేవాళ్ళు కాదు. ఈ జలస్ అనేది అక్కకి మనసులో ఉండిపోయింది. సో అక్క ఏం చేసింది, తమ్ముడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, తమ్ముడికి ఎప్పుడో ఒకసారి వాడిని దొరికించుకోవాలా అన్న ఆలోచనతో అక్క ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ పరిస్థితిలో తమ్ముడు దొరికిపోయాడు, తప్పు చేసిన పరిస్థితిలో తమ్ముడు అక్కకి దొరికిపోయాడు. మీరు కూడా దొరికారా పిల్లలు అక్కలకి? ఓకే. ఇక్కడ అక్క తమ్ముడిని నేను అమ్మమ్మకు చెప్తాను, నువ్వే బాతును కొట్టి చంపేవని అమ్మమ్మకు చెప్తాను అని బెదిరించింది. తమ్ముడు భయపడుతున్నాడు. అక్క ప్లీజ్ అక్క, వద్దక్క, అమ్మమ్మ కొడుతుందక్క, తిడుతుందక్క, వద్దక్క ప్లీజ్ అక్క అని బ్రతిమలాడుకుంటున్నాడు తమ్ముడు. ఆ సమయంలో అక్క ఏం చేసిందంటే, అయితే సరే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చేయాలి అని ఒక కండిషన్ పెట్టేసింది. సరేనక్క చేస్తాను. ఒబే చేశాడు. పాపం తప్పదు, తప్పించుకునే పరిస్థితి లేదు బాబుకి. ఓకే సరే, జరిగిపోయింది. ఆ తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. బాబు చిన్నవాడు కాబట్టి ప్రతిదానికి అమ్మమ్మ పిల్లలిద్దరిని తీసుకొని బయటికి వెళ్ళేది. చాక్లెట్స్ కొనిచ్చటం, లేకపోతే కావాల్సిన ఐస్ క్రీమ్స్ కొనిచ్చటం, అలాంటివి చేస్తూ ఉండేది. ప్రతిసారి అమ్మమ్మ బాబుని రా బయటికి వెళ్దామని పిలిచినప్పుడు అంతక్క వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. పాపం బాబు భయపడి, నేను రానులే అమ్మమ్మ, అక్కని తీసుకెళ్ళు. సో ఇలా జరుగుతూ వచ్చింది. నాకు నీళ్ళు తెచ్చు, అమ్మమ్మకి అది ఇవ్వు, కూర్చుంటాను, నాకు అన్నీ చేసి పెట్టు అన్న కండిషన్